స్కూల్ ముగిసిన వెంటనే ఇంటికి పరిగెత్తిన రోజులు గుర్తున్నాయా? స్కూల్ చివరి బెల్ మోగగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యలో ఆగకుండా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటి దారి పట్టేవాళ్ళం. ఇంటికి చేరుకునేసరికి బ్యాగ్ బరువు కన్నా ఆకలి ఎక్కువగా ఉండేది. గేటు తెరిచిన వెంటనే ఇంటి నుంచి వచ్చే ఆ వంట వాసన అమ్మ ఏదో చేస్తోంది అని అర్థమయ్యేది. బ్యాగ్ అక్కడే పడేసి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళేవాళ్ళం. అమ్మ మాత్రం చేతులు కడుక్కొనిరా అని చెబుతూనే ప్లేట్లో వేడివేడి పకోడీలు పెట్టి ఉంచేది. మొదటి ముక్క తినగానే రోజంతా అలసట కూడా పోయేది. అప్పుడు మనకు తెలియదు అది కేవలం స్నాక్ కాదు, అమ్మ ప్రేమ అని. ఇప్పుడు అదే సాయంత్రం మనం కిచెన్లో నిలబడి ఉంటాం, మన ప్లేస్లో మన పిల్లలు ఉంటారు. పిల్లలప్పుడు ఇంటికి పరిగెత్తిన మనం ఇప్పుడు ఇంట్లో ఉండి మన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజులు పోయినా ఆ రుచి మాత్రం మనసులోనే ఉంటుంది, జ్ఞాపకాలని మేలుకొల్పుతుంది. సన్నగా తురుముకున్న క్యాబేజీలో ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం, చిటికెడు వంట సోడా, క్రష్ చేసిన వాము వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ మిక్స్ చేసిన క్యాబేజీని ఈ పిండిలో వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడే స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం హీట్గా ఉన్న ఆయిల్లో మీకు నచ్చిన షేప్లో పకోడీలు కానీ బోండాలు కానీ వేసి మంచిగా ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే టేస్టీ క్యాబేజీ బోండా పకోడీ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.